రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వం మంచి పాలన అందిస్తే ఎందుకు ఓటమి పాలయ్యారని విమర్శించిన ఆమె ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా ఆరోపణ చేయడం తగదన్నారు. ప్రతిపక్షాలు తప్పులు సృష్టించి ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగులెవరూ కేటీఆర్ మాయలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచించారు. కాంగ్రెస్ నాయకులపై ఇష్టానుసారంగా చిలువలు పలవలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రతిపక్షాలు, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు గుప్పిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద గాని, మంత్రుల మీద గాని, ఎమ్మెల్యేల మీద గాని పల్వలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. తప్పులు చేస్తే బయట పెడతాం. అవసరమైతే ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు సూచనలు, సలహాలు ఇవ్వండి. మేము చేసే అభివృద్ధికి సహకరించండి. ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. కాబట్టి ఇక ముందు ఇటువంటి వాటికి తావివ్వము. ఏ చిన్న విమర్శ జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము.